ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు కీసరకు తరలి వస్తున్నారు. అర్చకులు కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ కీసర్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, కీసరలో శైవ క్షేత్రంలో పూజలు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఏ విధంగా తరలి వస్తున్నారు? జన్మద దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రతి ఒక్క శైవ క్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున శివనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. అటు శ్రీశైలం కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ద్రాక్షారామం కానివ్వండి, ప్రస్తుతం మనం ఉన్నటువంటి కీసరగుట్ట కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా ఆ నమశివాయ నామాలతో మారుమ్రోగిపోతుంది. శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులతో ప్రతి ఒక్క ఆలయం కూడా కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, భక్తులు ఏ విధంగా క్యూ లైన్ లో ఉదయం నుంచే కూడా కాపు కాస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఉదయం ప్రభుత్వం తరపు నుంచి అటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ శివుడికి అంటే రామలింగేశ్వర స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఉదయం నుంచి కూడా శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. విష్ణుమూర్తికి అలంకరణ చేస్తే ఏ విధంగా భక్తుల కోరికలు నెరవేరుస్తారు అంటూ భావిస్తూ ఉంటారు. శివుడు విషయానికి వస్తే చిన్నగా అంటే ఒక నీటితో కానివ్వండి, పాలతో కానివ్వండి అభిషేకం చేస్తే చాలు, శివుడు మొత్తిపోతాడు. భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తారు అంటూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్ చూడొచ్చు. ఇదంతా కూడా ఫ్రీ లైన్ దర్శనం. ప్రస్తుతం అందరు కూడా ఉదయం నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లైన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఒకటి 300 రూపాయల దర్శనానికి వెళ్ళేటటువంటి లైన్, ఇంకొకటి 500 రూపాయల దర్శనానికి వెళ్ళేటటువంటి లైన్. ఈ 2 లైన్లో కూడా దాదాపు దర్శనానికి గంట సమయం పడుతుంది. ఇక ఉచిత లైన్ అయితే ప్రస్తుతం మనం ఆలయానికి చాలా దూరంగా ఉన్నటువంటి కింద అంటే కొండకి కింద ఉన్నాము. మనం కింద నుంచి కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్ల మేర కూడా ప్రస్తుతం మనకి లైన్ కనిపిస్తుంది. లైన్ అంతా కూడా పైకి చేరుకోవడానికి దాదాపు ఇంకా గంట సమయం పడుతుంది. అయితే ఇప్పటి వరకు ఇంకా విఐపి దర్శనాలు ఏవి కూడా జరగకపోవడంతో వచ్చినటువంటి వాళ్ళని వెంటనే దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారు. విఐపి దర్శనాల సమయంలో కూడా అంటే ఇక్కడ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఇతర వివిఐపీలు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం కేవలం కొంచెం సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం ఉన్నటువంటి కీసరగుట్ట ఆలయానికి కేవలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇది పురాణాల్లో అప్పుడు సీతాదేవి అదేవిధంగా రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్తారో ఆ సమయంలో ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. చరిత్ర కూడా అంతా అదే ఉంది. సో ఈ లింగం పేరు కూడా సీతారామస్వామి లింగంగా కూడా చెప్తూ ఉంటారు. సో ఒక్కసారి మనం క్యూలో కూడా చూడొచ్చు భక్తులు ఏ విధంగా ఉన్నారో. సో మొత్తం 1500 మంది పోలీసులతో ప్రస్తుతం ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం. రైట్ హేమ, థ్యాంక్ యూ. श्रीमन्महादेवाय नमः। ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वर।